హాయ్ అండి అందరికీ. రేపటి కోసం స్టాక్స్ చూసుకున్నట్టయితే రేపు వెనస్డే కదా, రేపటి కోసం స్టాక్స్ చూసుకున్నట్టయితే 26th రేపు ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి సరేగామా స్టాక్లో మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసి చూస్తే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చింది, మూవింగ్ యావరేజ్ సపోర్ట్తో కూడా ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్అవుట్ అయితే ఆల్ టైమ్ హై వచ్చింది. అండ్ వన్ డే టైం ఫ్రేమ్లో కూడా అబ్జర్వ్ చేసి చూస్తే బ్రేక్అవుట్ అయితే వచ్చింది వాల్యూమ్తో. ఒకవేళ క్యాండిల్ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ టు అబౌవ్ రేపు గినక మార్కెట్ ఓపెన్ అయింది అని అంటే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా 586 లెవెల్ దగ్గరికి రీటెస్ట్ అయి వెళ్ళిందంటే ఇంకా మంచి మనకి ఆపర్చునిటీ అయితే ఈ స్టాక్లో వచ్చేస్తుంది. సో 633 దగ్గర అలర్ట్ ప్లేస్ చేసి మీ పోర్ట్ఫోలియోలో దీన్ని యాడ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. ఇంకో విషయం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకున్న వెంటనే అది మూమెంట్ ఒక్క రోజులోనే కొన్ని స్టాక్స్ వస్తాయి, ఒక్కోసారి హోల్డ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి పేషెన్స్తో వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి దాల్మియా షుగర్ స్టాక్ చూస్తే ఎగ్జాక్ట్లీ 2021 కన్నా ముందు ఈ స్టాక్లో మనకి ఇదే లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజుల కన్సాలిడేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 2021లో ఈ లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వచ్చి మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఈ స్టాక్లో 2 రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఉన్నాయి. ఇది క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 545 అండ్ 570 లెవెల్స్ క్రాస్ అయితే ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేస్తుంది ఈ స్టాక్. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ తీసుకోండి. వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వన్ డే టైం ఫ్రేమ్లో కూడా రీటెస్ట్ అయ్యి వెళ్తూ ఉంది కాబట్టి ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి అవలాన్ స్టాక్ కూడా మూమెంట్ అయితే ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసేసింది. ఇదే లెవెల్ అనేది ఆగస్ట్ మంత్లో వచ్చి మళ్ళీ ఇప్పుడైతే మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఆగస్ట్ మంత్ జూలై మంత్లో ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్కి తిరిగి వెళ్తూ ఉంది స్టాక్ ఇది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయితే వచ్చింది, బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా సస్టైన్ అవ్వడం లేదు కాబట్టి 663 దగ్గర అలర్ట్ అయితే ప్లేస్ చేసుకోండి. ఎప్పుడైతే అది క్రాస్ అవుతుందో అక్కడి నుంచి 741 రీచ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి సోనామ్ లిమిటెడ్ స్టాక్లో కూడా బ్రేక్అవుట్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది ఇదే స్టాక్లో కూడా వచ్చింది. అండ్ క్యాండిల్ కూడా ఈరోజు 9% అబవ్ అనేది వచ్చింది. ఇది వైశాలి స్టాక్ లాగా డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వైశాలి స్టాక్లో బ్రేక్అవుట్ అయితే రాలేదు, కానీ సోనం లిమిటెడ్లో బ్రేక్అవుట్ అయితే 45 దగ్గర నుంచి అబవ్ వచ్చింది. వాల్యూమ్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఇది 45 రీటెస్ట్ అయ్యి అబవ్ వెళ్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా వాల్యూమ్తో 74 టు అబవ్ బ్రేక్అవుట్ వస్తే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది 400 ఉంది, బట్ అంతవరకు వెళ్తుందా లేదా అని పేషెన్స్తో మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్తో మనము ఈ పర్టికులర్ స్టాక్లో మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలానే మన వైశాలి స్టాక్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అనేది జరగలేదు. మనం చూసిన రోజు మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి, మీకు అబ్జర్వ్ చేసి చూస్తే సోనామ్ లిమిటెడ్ స్టాక్ అప్ టు 400 అంటే ఇది కూడా వైశాలి స్టాక్ లాగా మధ్యలో చాలా బ్రేకప్ అయితే ఉంది, అంటే ఎక్కువగా ఉందన్నమాట మన డిస్టెన్స్కి టార్గెట్కి దీనికి. కాబట్టి వాల్యూమ్ అయితే ఫుల్గా ఉంది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. స్టాక్ అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. మన వైశాలి స్టాక్ అబ్జర్వ్ చేసి చూస్తే మన లెవెల్ని ఇంకా క్రాస్ అయితే అవ్వలేదు. సో అలర్ట్ ప్లేస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే 200 లెవెల్ అనేది క్రాస్ అవుతుందో మంత్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.